అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు శ్రీకాకుళం జిల్లాను వణికించాయి. ఉప్పొంగిన వంశధార, నాగావళి నదులు పంటల్ని ముంచెత్తాయి. తోటపల్లి జలాశయం నుంచి విడుదలైన నీటితో తీర ప్రాంతంలో అపార నష్టం వాటిల్లింది. వంశధార నదికి పడిన గండిని పూడ్చడంలో 8 ఏళ్లుగా అధికారులు చూపిన నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారి కాటేసింది. ఒక్కసారిగా వెల్లువెత్తిన వరద నీటితో 800 ఎకరాల్లో ఇసుక మేటవేసింది. మరో 2000 ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నీటిపాలైంది. వరద ప్రభావం కొంచెం తగ్గినా రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. నాశనమైన పంటలతో కన్నీరు పెడుతున్నారు. వరదలు మరోసారి శ్రీకాకుళం జిల్లాను ముంచెత్తాయి. గతేడాది పైలిన్, హెలెన్ తుఫాన్లను తలపిస్తూ పోటెత్తాయి. ఒడిశాలో విస్తారంగా కురిసిన వర్షాలతో ఉప్పొంగిన వంశధార, ఉధృత రూపం దాల్చిన నాగావళితో వరద ప్రవాహం గ్రామాలను చుట్టుముట్టింది. కొత్తూరు, భామిని, హిరమండలం, నర్సన్నపేట, గార, పొలాకి మండలాల్లో వరద నీరు వెల్లువెత్తి పంటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా వంశధార నది పంట పొలాల్ని చెరువులుగా మార్చింది. 2006లో కొత్తూరు మండలంలోని మాతల వద్ద 500 మీటర్ల మేర పడిన గండిని నేటి వరకు సరిగ్గా పూడ్చకపోవడం వల్ల రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏటా వరదలు పోటెత్తి పొలాలు మునిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గట్టు కొట్టేసింది 2006లోనే, ఇది 2014 అవుతుంది. ఇంతవరకు పట్టించుకుని నాదుడు లేడు. ప్రతి సంవత్సరం వరద వస్తుంటే ప్రతి ఆఫీసులు కూడా రావడము, మేము వాళ్ళతో గోడు పెట్టుకోవడం, మా గోడే వినబడుతుంది తప్పని పట్టించుకున్న వాళ్ళు లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వరద చూస్తుంటే మీకు అందరికన్నా అర్థమవుతుంది. మేము ఏటని గోల పెడతాము. ఇక వరద వచ్చిందంటే పశువులు కూడా ఇప్పుకోవడానికి మాకు ఆధారం లేదు, ఎటు వెళ్ళడానికి కూడా మాకు అవకాశాలు లేవు. మొత్తం ఇంచుమించు మా బౌండరీ 1800 ఎకరాలు. ఈ 1800 ఎకరాల్లోన సుమారు 1000 ఎకరాలకు చిల్లర ఉంటుంది. మ్యాట్లు వేసినవి కొల్లుడు, దానికి రేటు మొత్తం లాసే. ఎవరికో సెంటు మిగులుతుంది. ఏమైనా 4 రోజులు తగ్గితే అవకాశం ఉంటే పండుతాయి, లేకపోతే లేదు. అలాంటి ఇబ్బందులు పడతాను. సమస్యలే, నీకు సమస్యలే. నీరు వచ్చేటి వాళ్ళేమో ఎటు దొరకదు. తర్వాత అక్కడ గట్టు అటు కాకపోతే మాకు ఇబ్బంది. అప్పుడు తాగే గవర్నమెంట్ ఇచ్చినట్టు ప్రజలకు ఇష్టం లేదు, ప్రజలకు కావాలన్నట్టు గవర్నమెంట్ ఇష్టం లేదు. అది అందుకు ఆగిపోతుంది. మరి నష్టం అయిపోయింది. మరి కొత్తగా ఏట అవ్వదు. పరిస్థితి ఏదో బొడ్డో శాఖ ఉన్నోళ్ళు, ఎక్కువ ఉన్నోళ్ళు బ్రతుకుతారు, లేనోళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు. మాతల గ్రామం వద్ద పడిన గండికి మరమ్మత్తు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపడం వల్ల ఈసారి 800 ఎకరాల్లో ఇసుక మేటలు తేలాయని కర్షకులు వాపోతున్నారు. వరద నీరు విరుచుకుపడిన కారణంగా మరో 2000 ఎకరాల్లో పొట్టుదశకు చేరుకున్న వరి పంటను కోల్పోయామని రోధిస్తున్నారు. 2006, 2007లో ఇక్కడ గట్టు కొట్టేసింది. ఆ గట్టు కొట్టేసిన వల్ల ఈ 2006, 2007 నుంచి 2014 వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆ గట్టు ఏమైందో, ఇక్కడ ప్రజలు ఏమవుతున్నారో కనీసం పట్టించుకున్న దాతలేరు. ఆఫీసర్లు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాగే ప్రతి టర్ము వస్తున్నారు. అప్పుడు నాగులపల్లి శ్రీకాంత్ గారు ఇదే విధంగా వచ్చారు. ఏవో చెప్పారు, ఆ పినబోట గ్రామానికి ఏమో షిఫ్ట్ చేస్తామన్నారు. ఇలాగే షిఫ్ట్ చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళకి కూడా ఏమి చేయలేదు. ఈ రోజు 300-400 ఎకరాలు పొలం, వ్యవసాయం చేసిన పొలం రైతులు ఈ రోజు 50 ఎకరాల ఉన్న రైతు కూడా లేబర్ కన్నా దూరం అయిపోయాడు. కూలికి వెళ్ళలేక, వ్యవసాయం చేయలేక, వ్యవసాయం లేదు, పొలాలు మొత్తం మేటేసి, కనీసం పొలంలో మేటేసి ఇసుక తీసుకెళ్లి బయటకి ఇద్దామన్నా సరే ఎవరివ్వకుండా చేస్తున్నారు. మేము బ్రతకడం అంటే చాలా దుర్భరంగా ఉంది. ఇక్కడ 50 ఎకరాలు 100 ఎకరాల ఆస్తి పొలం కూడా ఈ రోజుల్లో వాళ్ళు కూలి కంటే హీనంగా అంత బాధపడిపోతాం సార్. ఇలా గండి కొట్టేసి మా పొలాలు మొత్తం పంట సేలు పోతే ఏం చేయగలం సార్? బతకగలమా? మేము చేసింది ఏం చేయలేము. కూలికి అర్థం మనకి బతుకుతున్నాము. నిన్నటి వరకు ఉప్పొంగిన నదులు, పరవళ్లు తొక్కిన జలాశయాలు నేడు కొంచెం శాంతించాయి. గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదికి వచ్చిన నీటిని దిగువకు విడిచిపెడుతున్నందువల్ల వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుత వరదల నేపథ్యంలోనైనా వంశధారకు పడిన గండిని పూడ్చి పంటల్ని కాపాడాలని రైతులు కోరుతున్నారు.